రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అయిన నిఖిల్. నేను బాధల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉన్న మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మీరు నాకు ఆ దేవుడు ఇచ్చిన బంధం అంటూ ఎమోషనల్ అయిన నిఖిల్. ఇంతకీ ఎవరి గురించి అనుకుంటున్నారా? మన అమర్ తేజ్ గురించండి. నిఖిల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు అమర్ తేజు చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అంతకు ముందు కూడా తను తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పటి నుంచి అమర్ తేజు తనను ఎప్పుడూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారంట. ఆ షోలో అందరూ అమర్ తేజుల గురించి మాట్లాడారంట. అమర్ వాళ్ళ నాన్న ఎమోషనల్ అయ్యారంట. అలాగే నిఖిల్ కూడా మాట్లాడాడంట. వాళ్ళిద్దరూ నాకు దేవుడిచ్చిన బంధం, వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనంటూ వాళ్ళ గురించి మాట్లాడాడంట. కొన్ని కోట్లు సంపాదించిన వాడికంటే ఒక మంచి ఫ్రెండ్ని సంపాదించిన వాడే గొప్పవాడు అంటూ వీళ్ళు నాకు దేవుడిచ్చిన చెల్లి బావ, వీళ్ళని నేను ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేను. నా వెనకే ఉంటూ నన్ను ప్రతి విషయంలో ముందుకు తీసుకెళ్లే వీళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడంట. మనం కూడా చూసాం నిఖిల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు అమర్ తన కోసం రావడం, తన ఇన్స్టాగ్రామ్లో ప్రతిసారి ఫ్యాన్స్కి తనకు ఓట్ చేయమని చెప్పడం, ప్రతి విషయంలో అమర్ ఎప్పుడు నిఖిల్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే నిఖిల్ లవ్ బ్రేకప్ అయిన తర్వాత నిఖిల్ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి అమర్ తేజు చాలానే ప్రయత్నాలు చేశారంట. మనం కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.